కేసీఆర్ గారు నిన్న ప్రెస్ మీట్లను వీడియో మాట్లాడుతూ చాలా గొప్పగా అబద్ధాలు మాట్లాడటం చూసాం. వారి గంభీరతను ప్రదర్శించాలని చూస్తున్నారు కానీ కుదరట్లే. ఆ ముఖంలో అర్థమవుతుంది ఆ కళ్ళలో. మళ్ళా ఏం అబద్ధాలు ఆడి ఎవరిని మోసం చేయాలని తెలంగాణ ప్రజల్ని ఊకే మోసం చేస్తే పడతారని అనుకుంటున్నారేమో కానీ ఏదో తోలు తీస్తారట. నీకు తీద్దామంటే తోలు కూడా లేదు, అట్ట వీకేసారు నిన్ను. కానీ పద్ధతి లేదు, పాడు లేదు, మోసాలు చేసుకుంటా ఇదే జీవితం. ఈ బతుకంతా మోసాలతోటి బతకటమేనా? తెలంగాణ విద్యార్థుల అమరవీరుల శవాల మీద పేలాలు ఎరక తిని నీ కుటుంబం 1000 కోట్లు సంపాదించి నీ బిడ్డే చెప్తాంది కదా మీ మీద లంగలు దొంగలని. ఇంకా సిగ్గుసరం లేకుంటే ఏ ముఖాలు పెట్టుకొని మాట్లాడుతున్నారు. నీ వయసును గౌరవిస్తామన్నా కానీ అది ధరించట్లే. ఇవాళ మీరు చేసిన కథలు మోసాలకు విచ్చలవిడిగిచ్చిన వాగ్దానాలట, తోలు తీస్తానట, ఏంది నువ్వు లేస్తే ఆగడటి నన్ను నిప్పులు తీస్తాడు. సరిగ్గా లేచి నువ్వు 2 నిమిషాలు నిల్చో నువ్వు లేచి ఊగుతాంటావు అటు ఇటు నువ్వు మాట్లాడుతున్నావు. తోలు తీస్తాను తోలు. ఎట్లాగో మీ ఆధారాలు ఇవన్నీ బయటికి వెళ్ళినాయి. మీ యొక్క దోపరికం ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా రాజరిక పోకడలతోటి మీ మంత్రులను ఎమ్మెల్యేని ఏ విధంగా చూసినావు. కడుపు మంటే నీ ఎంబట్టి ఉన్నలే నిన్ను బొందబెడతారు. బయట వాళ్ళు అవసరం లేదు నీకు. మేము కాంగ్రెస్ పార్టీ దాకా రానివ్వరు మీ వాళ్ళు. అసలు నువ్వు పని చేయి. నీకు అంత రేషం ఉన్న మొగ్గని నువ్వు అంత పెద్ద మనిషి ఇదిగా మాట్లాడుతున్నావు కదా, అసెంబ్లీకి రా. నీ గౌరవానికి భంగం కలగకుండా చూసుకున్న బాధ్యత మేము మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూసుకుంటాం, మేము చూసుకుంటాం. రా చర్చించుదాం రా. చర్చకు వచ్చే ముఖం లేదు, దిక్కు దివాన్ లేదు. 2 ఏళ్ళు ఓపిక పట్టినట్ట ఈయన ఏంటిది, నువ్వు ఓపిక పట్టేది ఏంటిది? నువ్వు చేసిన కాళేశ్వరం ఎక్కడ కూలిపోయింది, ఎక్కడెక్కడ ఏమి నీళ్ళ దాని మీద పేర్లు చెప్పి ఎన్నెన్ని ఇది చేసినావు. రీడిజన్ పేరుతోటి కోట్ల అప్పులు చేసి 7 లక్షల కోట్ల అప్పులు చేసి తెలంగాణని సర్వనాశనం చేసిన చరిత్ర నీది. రా, నేను నిజంగా నువ్వు అంటాను కదా అసెంబ్లీకి రా. రేవంత్ రెడ్డి గారు కూడా మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాను కదా అసెంబ్లీకి రా. భంగం కలగకుండా నీ గౌరవానికి ఇది చేస్తా అని చెప్పింది కదా. ఆ దమ్ము ధైర్యం లేదా? వచ్చే చర్చ కూర్చుని ఇది లేదా? మీడియా ముందు మాట్లాడి అదరకొట్టి బతకటం ఇక అయిపోయింది. మోసం సర్పంచ్ ఎలక్షన్లల్లో ఏదో మాకు వచ్చిన వాడు వీడు మళ్ళీ ఎంబడి తిరిగే డొప్పగాళ్ళు చెప్పగానే అది పట్టుకొని నిజమే అనుకుంటానవేమో. ఏది లేదు. మీరు సర్పంచ్ లేదు, ఏది గెలిచేది లేదు, సచ్చేది లేదు. మీరు రాబోయే రోజులలో జైలు కూడా తినక తప్పదు. మీకు మీ జీవితకాలం జైలు ఉండాలి. అన్ని తప్పులు పొరపాట్లు చేసి దోసుక తినటానికి తెలంగాణని. మిమ్మల్ని ఇవాళ కేసీఆర్ గారు మాట్లాడిన మాటలను నీ వయసుకు నీ స్థాయికి సూటు కాదు. మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది. నీ వయసుకు నువ్వు మాట్లాడితే మా వయసుకు మేము ఏ విధంగా మాట్లాడాలో మాకు తెలియదా? 4th సిటీ పెడితే భూములు దోసుక తిన్నారంటావు. మీ తిరిగి అలవాటు పడిపోయినాం అనుకున్నావేంది? ప్రభుత్వ భూములు ప్రతి నెల వేలాలు పెట్టి అమ్మకదొప్పుతిరి. రిడిజన్ పేరట ఎవరన్నా 10 పేరుతో 20 పెంచుతారు కావచ్చు, కానీ మొత్తానికి గుడి లింగం మొత్తం పెంచి అది కథం చేసి కూలగొడితే దాని ఎలక్షన్ల ముందు మీ గవర్నమెంట్ అది మీ చేతులు ఉంటుంది. మీరు కూడా ఇది చేసుకొని దాన్ని కూడా దిక్కు దివాణం లేకుండా చేస్తారు. ఇలా వరంగల్ జిల్లా నేను ఒక్కటి అడుగుతాను, దీన్ని స్ట్రైట్గా చెప్పు. వరంగల్ జిల్లాకు వచ్చి నువ్వు చేసిపోయిన వాగ్దానాలు ఏంటి? వచ్చిరాని వాగ్దానాలు, సాధ్యం కాని వాగ్దానాలు చేస్తామని మేము చేస్తామంటున్నావు. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ గురించి మాట్లాడిపోలే నువ్వు. ఇక్కడ నీ రికార్డింగ్ చూపించాలనేది. టెక్స్టైల్ పార్క్ గురించి మాట్లాడిపోయింది నువ్వు కాదా? నువ్వు వచ్చి మాట్లాడిపోయినావు. నీ కొడుకు వచ్చి ఇక్కడ కూర్చొని 10-15 వేలు ఇస్తాం వరద బాధ్యత కానీ పోయింది నీ కొడుకు కాదా? ఈడ కూర్చొని కళ్ళు తాగుదాం, ఇది చేద్దాం, మీడియా వల్ల సోదరులకు ఇల్లు కట్టిస్తా, కళ్ళు తాగుదాం, ఇల్లు కాదాం, అందులో కూర్చొని వైఫై ఇంట్లో కూర్చొని పంపించచ్చు అని చెప్పింది నువ్వు కాదా? మోసగాళ్ళ కుటుంబం, దగా కుటుంబం నీది. నువ్వు మళ్ళీ మోసం చేయటానికి మళ్ళీ ఏదో నేను లేతా నేను లేవనిస్తా కదా నువ్వు ఆగటానికి. ఓకే.